పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీవ విలాసులకు శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో బ్రాహ్మణులపైన వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ఈ భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాలను బజారుకిడుస్తున్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, బహుజనులపై ఎన్నో తరాల నుంచి జరిగినటువంటి అకృత్యాలపైన, వాళ్ళకు జరిగిన అన్యాయం పైన బ్రాహ్మణులే కారణమని, బ్రాహ్మణులే ముందుండి చేయించినారు, అందుకు మాకు బహుజనులకు, దళితులకు ఇలా అన్యాయం జరిగింది అని కొంతమంది పనిగట్టుకొని బ్రాహ్మణులపైన బురద జల్లుతున్నారు. అసలు బ్రాహ్మణులు పురాణాలలో, ఇతిహాసాల్లో ఎక్కడ చూసినా వారికి రాజ్యాలు లేవు, వారు ప్రజలను పీడించింది లేదు, వారు ఎక్కడ ఎవరి మీద దౌర్జన్యం చేసింది లేదు. వారు కేవలం వారు పెద్దలు ఇచ్చినటువంటి సంపద, పౌరోహిత్యం, పురోహిత్యం, ఏదో పురాణాలను చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ ఒక ధర్మాన్ని, మానవునికి కావలసినటువంటి ధర్మాన్ని ప్రచారం చేస్తూ జీవించినటువంటి ఒక వర్గం. ఈ వర్గానికి హైందవ సంస్కృతికి, మను సంస్కృతికి సంబంధం లేదు. హైందవ మన సంస్కృతిని ఎవరో రాసి ఉండొచ్చు, ఆ బ్రాహ్మణుల వర్గీయులలో ఎవరో ఒకరు రాసి ఉండొచ్చు, కానీ దాన్ని సమాజం మీద రుద్దింది బ్రాహ్మణులు కాదు. వారి ఆచారాలు వాళ్ళు పాటించి ఉండవచ్చు, వాళ్ళ కులవృత్తులు, వాళ్ళు పెద్దలు ఇచ్చినటువంటి పౌరోహిత్యము వాళ్ళ కులవృత్తిగా భావించి చేసి ఉండవచ్చు, కానీ దాన్ని, హైందవ సంస్కృతిని, మనువాదాన్ని ప్రజలపైన రుద్దినది అప్పుడు పరిపాలించినటువంటి రాజులు. ఇది సామాజిక పరంగా ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చినటువంటి హైందవ సంస్కృతి మానవ వికాసానికి, మానవ జీవన సంబంధానికి ఇది మంచిది కాదు. దాన్ని తెలుసుకున్నాం, వ్యతిరేకించాం. ఈ భారత రాజ్యాంగంలో అలా ఉండకూడదు, అందరూ సమానమే, ఎవరి ఆత్మగౌరవాన్ని దెబ్బతినకుండా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది అని భారత రాజ్యాంగంలో బ్రతకాలని మనం రాసుకున్న తరువాత ఆ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనూ, భారత రాజ్యాంగం అమలు అయ్యేటట్లు చేయడంలోనూ ఇంతవరకు ఏలినటువంటి ప్రభుత్వాలు తప్పు అయినంత మాత్రాన అది ప్రభుత్వాల తప్పు. దాన్ని మర్చిపోయి, దాన్ని పక్కన పెట్టి ఎప్పుడో శూద్రుని నాలుక కోసినారు, చెవులకి సీసం పోసినారు, ఇప్పుడు చదువుకోండి, ఇప్పుడు పరిపాలన చెయ్యండి, ఓట్లు వేసుకొని మీ అధికారానికి రాండి, మీ ప్రభుత్వాలు, బహుజనుల ప్రభుత్వం రండి. మనలో చైతన్యం లేకోకుండా, మనలో ఐక్యత లేకోకుండా ఒకరిని ఎప్పుడు అనుకుంటా పోతూ ఉంటే ఇది తప్పు. బ్రాహ్మణులను, బ్రాహ్మణిజాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ కులవృత్తి. మన కులవృత్తులు, మన పెద్దలు పాటించినటువంటి సంస్కృతిని మనం ఈ రోజుకి పాటిస్తున్నాం కదా.
మన ఆహారం మనం తింటున్నాం కదా, వాళ్ళ ఆహారం వాళ్ళు తింటున్నారు. కాబట్టి బ్రాహ్మణులను దూషించడం, బ్రాహ్మణులే మమ్మల్ని ఈ గతికి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినారని వాళ్ళ మీద నిందలు వేయడం మానుకుంటే కొంతమంది మేధావులకి బాగుంటుందని, అప్పుడే వారు వారి జాతికి మేలు చేసినట్టు అవుతుందని తెలియజేస్తూ, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను కూడా ఒక బహుజన బిడ్డనే అయినంత మాత్రాన ఈ దేశంలో కలిసి జీవిస్తున్నటువంటి మనతోటి బ్రాహ్మణులను మనం దూషించడం, వారిని పరాయి వారిగా చూడడం మంచిది కాదు. వారి మీద జరుగుతున్నటువంటి మాటల దాడులు మన మీద జరిగి ఉండింటే ఈ రోజుకు రోడ్ల మీద వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసి ఉండేవాళ్ళం. వారు గౌరవస్తులు కాబట్టి మనము గౌరవస్తులమే కాదనలేదు. వారు ఎందుకో వాళ్ళ ఇల్లు వదిలి బయటకు వచ్చి గోల చేయలేనటువంటి ఒక ఇరకాటంలో వాళ్ళు పడి ఉన్నారు. వాళ్ళని ఇక దూషించద్దండి. మనువాదానికి మను సంస్కృతికి వాళ్ళను జతకట్టి మన నుంచి పరాయి వారిగా చేయకుండా చూడాలా. మన అలవాట్లు, మన సంస్కృతి, మన ఐక్యత, అవసరమైతే బహుజనులు మన ఓట్లు మనమే వేసుకొని అధికారానికి రావడానికి, మన జాతికి సందేశాన్ని ఒక పిలుపును ఇచ్చుకోవడంలో మీరు ముందుండాలా. ఒకరిని విమర్శించడంలో మంచిది కాదు, పక్కన పెట్టండి అని తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం.